ఏడాది పాలనపై ఇటు అధికార కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఛార్జ్షీట్ను విడుదల చేసింది. ఏడాది పాలన ఎడతెగని వంచన పేరుతో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్షీట్ను రిలీజ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రభుత్వం తెలంగాణను ప్రగతి పథంలో తీసుకెళ్తే ఏడాదిలోనే కాంగ్రెస్ తిరోగమన విధానంలో తీసుకెళ్లిందని మండిపడ్డారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్న హామీని సైతం కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. అసలు ఈ పాలన ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ప్రారంభమైంది. అందుకే అన్ని నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. అసలు ఆయన ప్రారంభమే నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్తోనే ప్రారంభమైనాయి. అంటే ఒక ప్రతికూల దృక్పథంతో నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కారు. వాళ్ళు ఏమన్నారు, మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని స్పష్టంగా ఆ రోజు హామీ ఇచ్చారు. మొదటి కాదు 4 అసెంబ్లీ సమావేశాలైనా ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత రాలేదు. అసెంబ్లీలో దానికి ప్రవేశం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజు రాష్ట్రం నెత్తిన రుద్దారు. పాము మంత్రం వేసిన వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు. దాంతో ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. కొత్తగా పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని విమర్శించారు హరీష్ రావు. అశాంతి అలజడితో రాష్ట్రం అట్టుడుకుతున్నదని ధ్వజమెత్తారు. 3 మంత్రులున్న ఖమ్మంలో వరద సహాయక చర్యలో ప్రభుత్వం విఫలమైందని, వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతుంటే రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో అలజడితో అట్టుడికిపోతా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు. రేవంత్ ఏడాది పాలనలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. 9 చోట్ల మత కలహాలు జరిగాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు పెరిగాయి. అత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయినాయి. కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదన్నారు హరీష్ రావు. బడి పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందరినీ నడి రోడ్డు మీదకి ఇడ్చారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా 72,817 కోట్ల రూపాయలు జమ చేస్తే రేవంత్ రెడ్డి తాను ఇస్తానన్న రైతు భరోసా కూడా ఎగ్గొట్టారని ఆరోపించారు హరీష్ రావు. నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి. నువ్వు 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. రేవంత్ పాలన రైతుల సంక్షేమానికి రాహుకాలం, వ్యవసాయానికి గ్రహణం అని విమర్శించారు హరీష్ రావు. అధికారంలోకి రాగానే రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక హామీని నిలుపుకోలేదని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు.
నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిందన్నది దాచినా దాగని సత్యమన్నారు హరీష్ రావు. 2014-15లో 68 లక్షల టన్నుల వరి పండితే 2023-24లో 1.68 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిందని, 2014-15లో 1.31 కోట్ల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023-24 నాటికి 2.22 కోట్ల ఎకరాలకు పెరిగిందని వివరించారు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైందో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 లక్షల మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏం చేయకపోతేనే 1,68 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందా? ఏమైనా మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో 1,68 లక్షల పంట పండిందా? మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసినాం. అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అన్ని వాగుల మీద 1,200కు పైగా చెక్ డ్యాములు కట్టాం. రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం. మీరు పెండింగ్లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6,35,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో రోడ్డెక్కని రంగం అంటూ లేదని మండిపడ్డారు హరీష్ రావు. విద్యార్థుల నుంచి అవ్వాతాత వరకు అన్ని వర్గాల వారిని రోడ్ల మీదకు తెచ్చిన గొప్పదనం రేవంత్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందని, పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయని ఆరోపించారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఒక్క ఏడాదిలోనే ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చారు. సంక్షేమం కూనరెళ్ళింది, సంక్షోభం ముంచుకొస్తున్నది. అభివృద్ధి జాడలేదు, అణిచివేత విరుచుకపడుతున్నది. మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిల్చింది. ముఖ్యంగా ఏడాదిలో మనం చూస్తే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోనే ఈ ఏడాది కాలం వెల్లబుచ్చిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయిపోయారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్ అయిపోయారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు కదా దించేశారు. మొత్తంగా ఈ రాష్ట్రం పురోగమనంలో పోతున్న రాష్ట్రాన్ని తిరోగమన రాష్ట్రంగా మార్చిన పరిస్థితి.